Welcome to the Teja Statistics. In intermediate level, we are discussing here very important questions, gunshot questions in examination. సో 1A నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, నేర్చుకోండి. ఫంక్షన్స్ ప్రమేయాలకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్. f of x equals to cos square x plus sin to the power of 4x divided by sin square x plus cos square cos to the power of 4 of x for all x belongs to R అయితే f of 2012 ఈక్వల్స్ టు 1 అని చూపండి. సో ఇక్కడ f of x వాల్యూని మనం కనుక తీసుకుంటే cos square x plus sin to the power of 4x divided by sin square x plus cos to the power of 4x. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? cos స్క్వేర్ని 1 మైనస్ sin స్క్వేర్ ఆఫ్ ఎక్స్గా రాయొచ్చు, ప్లస్ sin to the power of 4x అక్కడే ఉంది, 1 మైనస్ cos స్క్వేర్ పవర్ x ప్లస్ cos to the power of 4x. sin స్క్వేర్ వాల్యూని 1 మైనస్ cos స్క్వేర్ ఎక్స్గా రాయొచ్చు. సో ఈ రెండింటి నుంచి మనం 1 మైనస్ sin స్క్వేర్ ఆఫ్ ఎక్స్ని కామన్ కనుక తీస్తే ఇక్కడ ఉండేటువంటి వాల్యూ 1 మైనస్ ఆఫ్ sin స్క్వేర్ ఎక్స్. సో ఇక్కడ 1 మైనస్ cos స్క్వేర్ ఎక్స్ని కామన్ తీస్తే 1 మైనస్ cos స్క్వేర్ ఎక్స్ వస్తుంది. సో ఇట్ విల్ బికమ్ the value 1 minus sin square x value cos square x, 1 minus cos square x value ఇక్కడ 1 minus sin square x వాల్యూని cos స్క్వేర్గా రాసుకోవచ్చు. ఈ విధంగా అబ్జర్వ్ చేస్తే బోత్ ఆర్ సేమ్. సో దిస్ విల్ బి ద వాల్యూ ఆఫ్ 1. సో ఫంక్షన్ ఆఫ్ ఎక్స్లో ఏ వాల్యూ ఇచ్చినప్పటికీ మనకు వాల్యూ అనేటువంటిది మారదు, 1గానే రావడం జరుగుతుంది. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ క్వశ్చన్ ఫర్ ఇంటర్మీడియట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్లోని క్వశ్చన్స్ అనేటువంటిది కనుక గమనిస్తే, సో ఫంక్షన్ r to r ను f of x ఈక్వల్స్ టు 3 to the power of x ప్లస్ 3 to the power of minus x డివైడెడ్ బై 2గా నిర్వచిస్తే f of x plus y ప్లస్ f of x minus y ఈక్వల్స్ టు 2 into f of x and f of y అని చూపండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ r to r, f of x value 4 to the power of x divided by 4 to the power of x plus 2గా నిర్వచిస్తే f of 1 minus x ఈక్వల్స్ టు 1 minus f of x అని చూపండి. అండ్ ఇక్కడ f of 1/4 అండ్ 2 into f of 1/2 ప్లస్ f of 3/4 విలువల్ని రాబట్టండి. అదేవిధంగా 6th క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 7th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. f of x ఈక్వల్స్ టు cos ఆఫ్ log x అయితే ఈ టోటల్ వాల్యూని మనం 0 అని చూపాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఫంక్షన్స్, ప్రమేయాలు తెలుగులో. f of 0 to 3 వాల్యూ f of x వాల్యూ ఇక్కడ నిర్వచించడం జరిగితే f of 0 to 3 is always subset or equals to the 0, 3 అని FOF విలువను కనుక్కోండి అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ లిమిట్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నవి, ఫంక్షన్ ఏవి తీసుకోవాలో అనేటువంటిది ఇక్కడ నుండి చూడవచ్చు. సో ఈ విధమైనటువంటి సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా మనకు క్యాలిక్యులేషన్స్ అనేటువంటివి ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఈ వాల్యూని ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి.
ఫస్ట్ లిమిట్స్ వాల్యూస్ తీసుకోవడం జరిగింది ఫంక్షన్కి. అదేవిధంగా వాటి నుండి ఆ టోటల్ ఫంక్షన్ ఎక్కడ వ్యారీ అవుతుందో తీసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు దిస్ అని. నెక్స్ట్ FOF ఆఫ్ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఆ విధమైనటువంటి ఫంక్షన్స్ని మనం నిర్వచించడం జరుగుతుంది. చాలా చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ క్యాలిక్యులేషన్స్. అభ్యాసం 3. ఇక్కడ మనకు 1C 1B ఇవ్వడం జరిగింది. కొంచెం చాలా జాగ్రత్తగా ఈ ఫంక్షన్స్ అన్నిటినీ ప్రాక్టీస్ చేయగలిగితే మనం ఎగ్జామ్లో చాలా మంచి మార్క్స్ సాధించవచ్చు. ఓకేనా? సో విలోమ ప్రమేయాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మనకు ఎగ్జామ్లో ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అన్నయ్య